సార్ మీరు ఇంజనీరింగ్లో మీ అసైన్మెంట్స్ కానీ రికార్డ్స్ కానీ మీరే రాసేవారా లేదా ఎవరి చేతనా రాయిపించేవారా సార్? అలానే మీ వైవాల్లో క్వశ్చన్స్ని ఎలా ఫేస్ చేసేవారు సార్? ఇప్పుడు నా డిగ్రీ రీకాల్ అయిపోతున్నామో అమ్మా, నా ఇంజనీరింగ్ నేను ఇండియాలో చేయలేదు. ఐ హావ్ డన్ ఇట్ ఇన్ ద యుఎస్. కార్నిగీ మెలన్ యూనివర్సిటీలో చేశాను. అక్కడ ప్రోగ్రాంలు ఎట్లుంటుందంటే ఎవ్రీ ప్రొఫెసర్ డిసైడ్స్ హౌ దే వాంట్ టు గ్రేడ్. దే డిసైడ్ హౌ దే వాంట్ టు గ్రేడ్ స్టూడెంట్స్. సో అటెండెన్స్కి ఇన్ని మార్కులు ఇస్తారు, క్లాస్ పార్టిసిపేషన్కి ఇస్తారు, దాని తర్వాత హోంవర్క్కి దేర్ ఆర్ మార్కింగ్, అండ్ దెన్ అఫ్ కోర్స్ ఎగ్జామినేషన్స్ మార్కింగ్ ఉంటుంది. సో ఇట్స్ అ కాంపోజిట్ స్ట్రక్చర్. సో టేక్ హోంవర్క్ ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బట్ డెఫినెట్లీ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ అవర్ ఓన్ హోంవర్క్ అండ్ ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్. సో నేను వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర తీసుకోవాలనే ఆలోచన నాకు అప్పుడు రాలే. నేను ఇప్పుడు వస్తుందేమో కానీ అప్పుడైతే లేదు. బికాజ్ ఐ ఫెల్ట్ వీఆర్ ఆల్ హియర్ టు లెర్న్ అండ్ ఐ వాజ్ నెవర్ ఇన్ టు దిస్ ఓకే నాకు ఇంత మార్కులు వస్తే బాగుంటున్నాను, అది కాదు, ఎంత నేర్చుకున్నాను అనేది ఎప్పుడు నా ఫోకస్ ఉండేది. సో ఆ ఫోకస్గా ఐ డిడ్ ఇట్.